శ్రీమాత్రే నమః. సాధారణంగా మనం దీపారాధన చేసే సమయంలో ఒక్కొక్కరు వారికి తోచిన నూనెలను వేసి దీపారాధన చేస్తుంటారు. కొందరు ఆముదంతో, అలాగే ఇంకొందరు నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగిస్తారు. అంతేకాకుండా కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో నెయ్యితో కూడా దీపాన్ని వెలిగిస్తారు. ఈ విధంగా ఎవరికి తోచినట్టు వారు దేవతలను దీపారాధనతో పూజించడం సాధారణంగా చూస్తూనే ఉంటాం. అయితే మనం వెలిగించే దీపాలలో మనం వాడే నూనెలను బట్టి మనకు విశేష ఫలితాలనేవి వస్తాయి. మరి మనం ఈ కార్తీక మాసంలో వెలిగించే దీపాన్ని కనుక కొబ్బరి నూనెతో వెలిగిస్తే మనకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, దీపారాధన చేసేటప్పుడు ఇంట్లో పరిస్థితులను బట్టి ఒక్కొక్కరు ఒక్కోలాగా దీపాన్ని వెలిగిస్తారు. అలా వెలిగించేటప్పుడు మనం చమురు, నెయ్యి, నువ్వుల నూనె కన్నా కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయని వేద పండితులు చెప్తున్నారు. ఈ విధంగా కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. నిత్యం ఇంట్లో కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం వల్ల కుటుంబంలో అనుకున్న శుభకార్యాలు తొందరగా జరుగుతాయి. అదేవిధంగా 40 రోజుల పాటు మహాలక్ష్మికి కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం వల్ల మనకు రావాల్సిన మొండి భాగీలు కూడా వసూలవుతాయని పండితులు చెప్తున్నారు. ముఖ్యంగా కుజదోషం ఉన్నవారు ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. ఈ విధంగా కుజదోషం ఉన్నవారు మంగళవారం లేదా శుక్రవారం కొబ్బరి నూనెతో దీపారాధన చేసి పప్పుతో చేసిన బొబ్బట్లను నైవేద్యంగా సమర్పించాలి. 11 మంది ముత్తైదులకు వాయనం ఇవ్వడం ద్వారా కుజదోషం తొలగిపోతుంది. అంతేకాకుండా పితృదేవతలకు పిండ ప్రదానం చేసే సమయంలో కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే వారి ఆత్మకు శాంతి కలిగి స్వర్గలోకపు ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామికి తులసీమాలలను సమర్పించి కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం వల్ల ఎటువంటి ఆర్థిక సమస్యలు లేకుండా సుఖ సంతోషాలు కలుగుతాయి. అదేవిధంగా కాశీలోని విశ్వేశ్వరుడికి సాయంత్రం హారతి సమయంలో కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం వల్ల కోరుకున్న కోరికలు నిర్విఘ్నంగా పూర్తవుతాయని పండితులు చెప్తున్నారు. అంతేకాకుండా హరిద్వార్లోని సాయంత్రం సంధ్యాదీపం కొబ్బరి నూనెతో వెలిగించి గంగా నదిలో వదలటం ద్వారా వారికి, వారి కుటుంబానికి ప్రతి ఏటా గంగా స్నానం చేసిన పుణ్యఫలం దక్కుతుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. అదేవిధంగా కాచాయని దేవి పూజ చేసే సందర్భంలో అమ్మవారి ఎదుట కొబ్బరి నూనెతో దీపాలు వెలిగిస్తే పెళ్లి కాని అమ్మాయిలకు చాలా త్వరగా పెళ్లిళ్ళు అవుతాయి. అలాగే సంతానం లేక బాధపడుతున్న వారు మంగళవారం రోజున శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని పూజించి కొబ్బరి నూనెతో దీపం పెడితే సంతానం కలుగుతుందని నమ్మకం. ఆ సంతాన వేణుగోపాలుడిని పూజించే సందర్భంలో స్వామివారి ఎదుట కొబ్బరి నూనెతో దీపాలు వెలిగించి పూజలు, వ్రతాలు చేయడం వలన సంతానం పొందుతారు. రావి చెట్టు కింద ఉండే దేవతలను పూజించే సందర్భంలో కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే వారి దాంపత్య జీవితంలో ఎటువంటి గొడవలు, ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగుతుంది. మరి అందుకే ఇంత విశిష్టత గల ఈ కొబ్బరి నూనె దీపాన్ని ఈ కార్తీక మాసంలో నిత్యం మనం వెలిగించినా కూడా ఎన్నో శుభ ఫలితాలను పొందవచ్చు. అలాగే నిత్యం వెలిగించలేకపోయినా శివుడికి కార్తీక సోమవారం రోజున ఈ కొబ్బరి నూనె దీపాన్ని వెలిగించి పూజ చేస్తే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. ఆయన సంతోషించి తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడని నమ్మకం.